పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, హోషియా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము నుండి 9వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో ఇజ్రాయెల్ ప్రజల యొక్క పశ్చాత్తాపాన్ని, దేవుడు వాగ్దానం చేసే దీవెనల గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమింతును, వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇజ్రాయేలును ఆదరింతును, వారు పువ్వుల వలె వికసింతురు, లెబనోను చెట్ల వలె దృఢముగా ఎదుగుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు, పొలములో పంటలు పండించుకొందురు, వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు, లెబనోను ద్రాక్షరసం వలె ఖ్యాతిని తెచ్చుకొందరు. ప్రియా మిత్రులారా, నేటి మొదటి పట్టణము ద్వారా యావే దేవుడు మనకు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరెవరైతే తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని చెంతకొస్తారో అటువంటి వారందరూ కూడా ఇటువంటి దీవెనలు పొందుకుంటారని. ఇజ్రాయెల్ ప్రజలు అనేక సార్లు దేవుని మరిచారు, దేవుని ధిక్కరించారు. మరి మనము ఈ ప్రజల వలె కాకుండా దేవుని ఎడల విశ్వాసము కలిగి, దేవుని ఎడల నమ్మకముతో జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే మనము కూడా ఇటువంటి దీవెనలు పొందుకోగలము. హోషియా తెలియజేస్తున్నాడు, జ్ఞానము కలిగిన వాడు దైవ ఆజ్ఞలను పాటిస్తాడని. జ్ఞానము గలవారు ఇందు విషయములను గ్రహింతురుగాక, వివేకము గలవారు ఈ సంగతులను అర్థం చేసుకుందురుగాక. ప్రభు మార్గములు రుజువైనవి, సజ్జనులు వాని వెంట నడుతురు. నీతిమంతుడు మరియు దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడు ఈ దైవ జ్ఞానాన్ని పొందుకుంటాడు. ఈ దైవ జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యే. దైవ జ్ఞానాన్ని పొందుకోవటం అంటే దేవుని యెడల విశ్వాసము, భయభక్తులు కలిగి జీవించటమే. ప్రియా సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి ఆయన చక్కగా సమాధానమిచ్చారని గ్రహించి, ఆజ్ఞ అన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇజ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడొక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించుట, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వారిని ప్రేమించుట సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అని పలికెను. అటు తరువాత ఆయనను ఎవరు ఏమియు అడుగుటకు సాహసింపలేదు. నేటి సువార్తలో యేసు ప్రభువు ప్రధానమైన ఆజ్ఞ గురించి బోధిస్తున్నారు. ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు, బోధకుడా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించి ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా ప్రశ్నించారంటే, ఆనాటి సమాజంలో ధర్మశాస్త్ర బోధకుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. కొంతమంది అన్ని ఆజ్ఞలు ప్రధానమైనవే, అన్ని ఆజ్ఞలను సమానంగా చూడాలి అని వాదించేవారు. కొంతమంది ఈ ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఉన్నది అని భావించేవారు. అందుకనే ఈ ధర్మశాస్త్ర బోధకుడు ఆ విషయంలో స్పష్టత కొరకు ప్రభుని ప్రశ్నించి ఉన్నాడు. ప్రభు ఆ ధర్మశాస్త్ర బోధకునికి చక్కగా సమాధానం చెప్పాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో,
నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ శక్తితో ప్రేమింపవలను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింపము, ఇది రెండవ ఆజ్ఞ అని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి అందరికంటే మిన్నగా ప్రేమించాలి. సమస్తము కంటే దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. ఎందుకంటే మన జీవితానికి ప్రభువే మూలము. మనకు ఊపిరిని దయచేశాడు. తన రూపాన్ని మనకు ప్రసాదించి ఉన్నాడు. మన జీవితానికి సమస్తాన్ని ఆయనే సమకూర్చి ఉన్నాడు. మన గమ్యము కూడా ప్రభువే. అందుచేత దేవుణ్ణి అందరికంటే మిన్నగా ప్రేమించాలి. రెండో ఆజ్ఞ, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము అని ప్రభు తెలియజేస్తున్నాడు. మన ప్రేమించే ప్రభు మన సహోదరుని కూడా ప్రేమిస్తున్నాడు. మన సహోదరుని మనం ప్రేమించినప్పుడు, గౌరవించినప్పుడు దేవుడు మన విషయంలో సంతోషపడతాడు. ఎందుకంటే ప్రభు సువార్తలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి గురికెడు మంచినీళ్ళు ఇచ్చినా దాని యొక్క ప్రతిఫలం నీ పొందుకుంటావు అని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము సహోదరులని గౌరవించాలి. మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించాలి. వారి మీదన్న అసూయను తీసివేసుకోవాలి. వారి మీదన్న పగను తీసివేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన కళ్ళ ముందు కనపడే సహోదరులను ప్రేమించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకునేవాడు అబద్ధికుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము మన సహోదరులను ప్రేమించే గొప్ప మనసును ప్రసాదించమని ఆ ప్రభుని ప్రత్యేకంగా వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నేటి సువార్త ద్వారా మాకు గొప్ప సందేశాన్ని తెలియచేసి ఉన్నావు. దైవ మానవ ప్రేమ కలిగి జీవించే గొప్ప వాక్యాన్ని దయచేయండి. అనేక సందర్భాల్లో మేము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ సహోదరులను ద్వేషిస్తున్నాం. మా చుట్టూ ఉన్న వారిని ప్రేమించే గొప్ప మనసును మాకు ప్రసాదించండి. ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.